అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ తెల్లవారుజామున బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేస్తారు. ఆ తర్వాత మొదలైన యుద్ధం ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. యుద్ధం మొదలై 100 రోజులు దాటిపోయింది. పేరు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోందని చెప్పినా అడపాదడపా ఏదో కారణంతో ఇటు అమెరికా, అటు ఇజ్రాయెల్ తరచూ ఇరాన్పై లేదా లెబనాన్పై దాడులు చేస్తూ రెచ్చగొడుతూనే ఉన్నాయి. మరి ఈ యుద్ధంలో ట్రంప్కు అసలు తత్వం బోధపడింది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఇరాన్ను వెంటనే తన షరతులకు అంగీకరించాలని పట్టుబడుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం ట్రంప్ ఆర్డర్స్ బేఖాతరు చేస్తూ ఇరాన్పై, లెబనాన్పై విచ్చలవిడిగా దాడులు చేస్తూ నానా గందరగోళం సృష్టిస్తున్నాడు. మరి నెతన్యాహు ట్రంప్ ఆర్డర్స్ పట్టించుకోవడానికి గల కారణాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను అనవసరంగా ఇరాన్ యుద్ధంలో ఇరికించాడు. ఇక ట్రంప్ కూడా వెనక ముందు చూడకుండా ఆవేశంతో తెహ్రాన్పై యుద్ధానికి దిగాడు. దిగిన తర్వాత కానీ అసలు వాస్తవం బోధపడలేదు. ఈ యుద్ధంలో ఇరాన్ ఎలానూ నష్టపోయింది, దాంతోపాటు అమెరికా కూడా భారీగా నష్టపోయింది. దీంతో వాస్తవం గమనించిన ట్రంప్ యుద్ధానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. ఇక నెతన్యాహు మాత్రం ఒంటెద్దు పోకడ పోతూ తరచూ లెబనాన్పై, ఇరాన్పై దాడులు చేస్తూ అక్కడ నానా బీభత్సం సృష్టిస్తున్నాడు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసిన వెంటనే ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై దాడులు చేయడం మొదలెట్టింది. ఒకవైపు ట్రంప్ ఇరాన్, లెబనాన్పై దాడులు ఆపమని ఆదేశించినా నెతన్యాహు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. మరి ఇరాన్లో నెతన్యాహు పెద్ద స్కెచ్ వేశాడన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇక నెతన్యాహు విషయానికొస్తే దక్షిణ లెబనాన్లో హెజబుల్లాకు మంచి పట్టున్న ప్రాంతంపై మిలిటరీ ఆపరేషన్ కొనసాగిస్తున్నాడు. దక్షిణ బీరూట్ నుంచి వారిని తరిమేసి హెజబుల్లాను బలహీనపరిచి ఆ ప్రాంతాన్ని దీర్ఘకాలం పాటు బఫర్ జోన్గా ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. అక్కడ తన మిలిటరీని మరింత బలోపేతం చేసుకుని అక్కడి నుంచి ఇరాన్కు బలమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు నెతన్యాహు. అయితే గత 100 రోజుల నుంచి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పందానికి సంబంధించి తరచూ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఇక ట్రంప్ కాస్త తగ్గినా బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఆయన వాదన విషయానికొస్తే ఇరాన్కు ఫ్రాక్సీలైన హెజబొల్లా, హమాస్ల మిలిటరీ సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు యుద్ధం కొనసాగించాల్సిందేనని ఆయన వాదిస్తున్నాడు. ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చాలని పట్టుబడుతున్నారు. అలాగే ఆయన కాల్పుల విరమణకు ట్రంప్ తొందరపడ్డాడని, దీనివల్ల ఇరాన్ తన మిత్రులతో కలిసి తిరిగి మిలిటరీ పరంగా బలపడడానికి అవకాశం దక్కిందని అంటున్నాడు నెతన్యాహు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ లెబనాన్లో తరచూ దాడులు చేస్తుండడం అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో టెహ్రాన్ వాషింగ్టన్తో ఇక చర్చలు లేవని తేల్చి చెప్పింది. అయితే ఇజ్రాయెల్ లెబనాన్పై తరచూ దాడులు చేస్తూ అక్కడి ప్రజలను కాల్చి చంపుతోందని ఇరాన్ అమెరికాకు ఫిర్యాదు చేసింది. ఇరాన్ ట్రంప్తో నెతన్యాహుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో అమెరికా ప్రెసిడెంట్కు, ట్రంప్కు, నెతన్యాహుకు మధ్య విభేదాలు పొడుసుపాయి. ఇక నెతన్యాహు మాత్రం ట్రంప్ మాటలను తేలిగ్గా తీసుకుంటూ బీరూట్తో పాటు దక్షిణ లెబనాన్పై మిలిటరీ యాక్షన్కు దిగడం ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది. దాడులు ఆపమని కోరిన పెద్దగా పట్టించుకోకపోవడంతో ట్రంప్ నెతన్యాహుపై మండిపడ్డాడు. నీ నిర్వాకం వల్ల పరిస్థితులు ప్రాంతీయంగా యుద్ధంగా మారే అవకాశాలున్నాయని హెచ్చరించాడు. దీంతో నెతన్యాహు ట్రంప్ను పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదని తేలిపోయింది. ఇక ఇజ్రాయెల్ ఒక్కటే అమెరికా సాయం లేకుండా మిడిల్ ఈస్ట్లో ఇటు ఇరాన్, అటు లెబనాన్, హమాస్తో పాటు హౌతీలతో సింగిల్గానే పోరాడాలనుకుంటోంది. అయితే ఇజ్రాయెల్ అధికారుల వాదన విషయానికొస్తే దక్షిణ లెబనాన్లో హెజబుల్లా మిలిటెంట్లు ఉన్నంత వరకు ఉత్తర ఇజ్రాయెల్లో ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లలేరని, అక్కడ సాధారణ జీవితం గడిపే అవకాశాలు లేవని స్పష్టం చేస్తున్నారు. తమకు సరిహద్దు సమీపంలోనే హెజబుల్లా మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేసుకుంటోందని, దీంతో తరచూ లెబనీస్ సరిహద్దు నుంచి తమపై దాడులు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి హెజబుల్లా రాకెట్లు, డ్రోన్లతో ఉత్తర ఇజ్రాయెల్పై దాడులు చేస్తోందని, దీంతో ఉత్తర ఇజ్రాయెల్లో నివసించే పౌరులు భయంతో వణికిపోతున్నారనేది నెతన్యాహు వాదన. దీంతో ఇజ్రాయెల్ మిలిటరీ ఉత్తర ఇజ్రాయెల్కు, దక్షిణ లెబనాన్కు మధ్య బఫర్ జోన్ ఏర్పాటు చేసిన హెజబుల్లా ఫైటర్లను ఉత్తర లెబనాన్ నుంచి లిటానీ నది దాటి సుదూర ప్రాంతానికి తరమాలనేది ఇజ్రాయెల్ ఆలోచన. నెతన్యాహు కూడా ఇలాంటి బఫర్ జోన్ ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఆ లక్ష్యంతోనే ట్రంప్ చెప్పిన పెద్దగా పట్టించుకోకుండా దక్షిణ లెబనాన్పై నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నాడు. ఇక నెతన్యాహు
నెతన్యాహు రెండో లక్ష్యం విషయానికొస్తే హెజబుల్లా మిలిటరీ సామర్థ్యాన్ని బలహీనపరచడం. ఇక ఇజ్రాయెల్ వ్యూహం విషయానికొస్తే లెబనాన్పై పూర్తి స్థాయి ఒత్తిడి తెచ్చి మిలిటరీ పరంగా బలహీనపరిస్తే రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ఇజ్రాయెల్పై దాడులు చేయడానికి సాహసించరనేది నెతన్యాహు అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం హెజబుల్లా బలంగా ఉంది. హెజబుల్లా వద్ద మిసైల్స్ పుష్కలంగా ఉన్నాయి. అలాగే కమాండ్ కంట్రోల్ నెట్వర్క్తో పాటు సీనియర్ లీడర్షిప్ అండగా ఉంది. అలాగే లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బలంగా ఉందని చెబుతున్నారు. ఇక ఇజ్రాయెల్ అధికారుల వాదన విషయానికొస్తే ధ్వంసం చేసే ప్రతి ఆయుధాల డిపో, ప్రతి కమాండ్ సెంటర్ను ధ్వంసం చేస్తేనే భవిష్యత్తులో తాము ప్రశాంతంగా ఉండగలమని వాదిస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ స్వల్పకాలిక గోల్ కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే యుద్ధ రంగంలో సాధించే విజయాలతో భవిష్యత్తులో కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా బలమైన బేరసారాలు చేయొచ్చునని ఆలోచిస్తోంది. దక్షిణ లెబనాన్ వైపు కన్నెత్తి చూడకుండా హెజబుల్లాను కట్టడి చేయాలనే షరతు విధించవచ్చు. అయితే భవిష్యత్తులో ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దులో ఎలాంటి మిలిటరీ కార్యకలాపాలకు పాల్పడరాదనే షరతు విధించే అవకాశాలున్నాయి. ఇక నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రధాన ఉద్దేశం మాత్రం నేలపై ఎంత బలంగా ఉంటే చర్చల సందర్భంగా బలంగా వాదించి తమ డిమాండ్లను నెరవేర్చుకోవచ్చని నమ్ముతున్నాయి. ఇక నెతన్యాహుకు దేశంలో రాజకీయాల సెగ కూడా తగిలి ఉంటుంది. హెజబుల్లా నుంచి తరచు దాడులు జరుగుతూ ఉండడంతో నెతన్యాహు మాత్రం ఇజ్రాయెల్ సెక్యూరిటీకి సరైన నాయకుడు అనిపించుకోవాలని చూస్తున్నాడు. అయితే ఇజ్రాయెల్ చుట్టుపక్కల అన్ని ముస్లిం దేశాలున్నాయి. తరచూ ఏదో ఒక దేశం ఇజ్రాయెల్పై దాడులు చేస్తూ ఉంటోంది. దీంతో ఇజ్రాయెల్కు బలమైన నాయకుడు ఎంతైనా అవసరమన్న టాక్ టెల్ అవీవ్లో వినిపిస్తోంది. అదే సమయంలో లెబనాన్లో ఇజ్రాయెల్ తరచూ దాడులు చేయడంతో ఇరాన్కు కూడా గట్టి సందేశం పంపించాలనుకుంటోంది. తమపై ఎవరైనా దాడులు చేస్తే ఊరుకునేది లేదని కూకటి వేళ్లతో పికిలించేస్తామన్న సంకేతాలు ఇవ్వాలనుకుంటోంది. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ లెబనాన్పై తరచూ దాడులు చేస్తూ వస్తోంది. సుమారు 3,775 మందిని చంపింది. సుమారు 10 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక ఇజ్రాయెల్ అసలు ఉద్దేశం కూడా లెబనాన్లో హెజబుల్లాను బలహీనం చేస్తే మిడిల్ ఈస్ట్లో ఇరాన్ కూడా బలహీన పడుతుందని బలంగా నమ్ముతోంది ఇజ్రాయెల్. ఇక నెతన్యాహు తన మిలిటరీ ఆపరేషన్ ద్వారా ఒకే దెబ్బకు పలు లక్ష్యాలను సాధించాలనుకుంటున్నాడు. ఒకటి, ఉత్తర ఇజ్రాయెల్కు సరిహద్దుల్లో బఫర్ జోన్తో పాటు హెజబుల్లా మిలిటరీ పవర్ను తగ్గించడం. అలాగే ఇరాన్తో కాల్పుల ఒప్పందం చర్చల సందర్భంగా అధిక మొత్తంలో బేరసారాలు సాగించవచ్చనేది ఇజ్రాయెల్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. కాగా ఇజ్రాయెల్ ఈ లక్ష్యాలు సాధించడానికి కావాలనుకుంటే వాషింగ్టన్తో ఘర్షణ పడడానికి కూడా సిద్ధంగా ఉంది. ఒకవైపు ట్రంప్ సంయమనం పాటించమని నెతన్యాహును కోరుతున్నా నెతన్యాహు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. మరి ఈ లక్ష్యాలు సాధించాలంటే ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించకుండా సాధించవచ్చా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. మరి మిడిల్ ఈస్ట్లో శాంతి సుస్థిరతకు హెజబుల్లాను నిర్వీర్యం చేస్తే కానీ తాము సుఖంగా నిద్రపోలేమని నెతన్యాహు వాదిస్తున్నాడు. మరి ఆయన లక్ష్యం నెరవేరుతుందా లేదా కాలమే చెప్పాలి.